బాబు చేతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోలవరం పరిహారంపై చేతులెత్తేసి కేంద్ర వేదాలు తలచాలంటూ అప్పట్లో జగన్ అన్నాడు. అదే ఒకే రోజు పోలవరం నిర్వాసితులు 988 కోట్లు బాబు వచ్చిన తర్వాత వచ్చింది. అలాగే విశాఖ ఉక్కుకు ఊపిరి పోస్తూ భారీ ప్యాకేజ్ వచ్చింది. ఉక్కు పైన శూన్య స్పందన అప్పట్లో అయితే అమరావతి మీద భారమైన కబుర్లు, జోన్కి రెడ్ సిగ్నల్. అదే బాబు వస్తే రైల్వే జోన్కు భూములు, ప్రధాని శంకుస్థాపన, అమరావతికి ఆర్థిక సంస్థల రుణాలు, నిధులు, ఇలాగ మొత్తం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మీరంతా అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటి ఉంది, అది పరిహారం ఇప్పించడం. అది నా చేతుల్లో ఉండే పని కాదు కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేతనైన గాడికి చేస్తూనే ఉన్నాను, అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాను. 2023 ఆగస్టు 7వ తేదీన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పోలవరం నిర్వాసితులతో పలికిన దయనీయమైన పలుకులు ఇవి. ఆయన ఇలాంటి మాటలు అనేకం చెప్పారు, కానీ నిర్వాసితులకు పైసా దక్కలేదు. ఈ నెల 3వ తేదీన ఒకే రోజున పోలవరం నిర్వాసితులకు 988 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. టింగుమని ఫోన్లో మెసేజ్ రావడం, డబ్బులు జమ అయినట్టు తెలుసుకుని నిర్వాసితుల ఆనందంతో పొంగిపోవడం అంతా సైలెంట్గా జరిగిపోయింది. వైఎస్ జగన్ సర్కార్ అసమర్థ నిర్వాహకాలు నేటి చంద్రబాబు సర్కార్ సాధిస్తున్న ఫలితాలు చెప్పేందుకు మచ్చుకి ఇది ఒక చిన్న ఉదాహరణ అన్నటువంటి వార్తని. అంటే స్వోత్కర్ష పరనింద అప్పటి నుంచి ప్రాసెస్ చేస్తేనే కదా ఇప్పుడు వచ్చింది. జగన్ టైంలో పోలవరం ఆగిపోయింది అన్నారు, ఆ పోలవరానికి సంబంధించిన గేట్లు కట్టింది అప్పుడే. అలాగే అంతకుముందే కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాల్, దాని కారణంగా సుదీర్ఘకాలం పాటు ఆగిపోయింది. కానీ దాన్ని కవర్ చేసుకొస్తూ కథలు చెప్తూ ఉంటారు. అదే సందర్భంలో విశాఖ ఉక్కుకు సంబంధించిన కుమారస్వామి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అప్పట్లో తీర్మానం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నటువంటి ఆ విషయాన్ని రాయలేదు. విశాఖ ఉక్కుని ఆపింది ఒక్కటి, కేంద్ర ప్రభుత్వమే ఆపింది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం పాత్ర పోషించింది ఇక్కడ అందరూ కళ్ళెదురుగుండా చూస్తున్నారు కదా. ఈవెన్ మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా లేదే. అదే జగన్ టైంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రధానమంత్రికి అదే వేదిక మీద నుంచి చెప్పాడు కదా ఇట్లా కావాలి అన్నటువంటి పాయింట్. కాబట్టి జనమందరూ చూస్తున్నారు, జనం మర్చిపోయారు. లేకపోతే జనానికి మేము రాసే వార్తే ఫైనల్ అనేటటువంటి అమాయకత్వంతో ఉంటే గనక ఇది సోషల్ మీడియా యుగమని మర్చిపోతున్నారు. లేకపోతే